ఒక కర్వీ లీనియర్ ఫిస్టులా అనేది ఫామ్ అయిపోయింది. సో దీనికి ఏంటంటే ఓపెన్ సర్జరీ అనేది చాలా నరకం సర్జరీ. వీళ్ళు స్ట్రెయిట్‌గా ఉంటేనేమో ఓపెన్ సర్జరీ చేస్తే కొంచెం ఏదైనా బెనిఫిట్ ఉంటదేమో. కానీ ఇట్లా కర్వ్స్ ఉన్నాయనుకోండి, అట్లా కర్వ్ చేయడానికి రాదు. అంత ఈజీగా రాదు. రిజల్ట్స్ కూడా అంత మంచిగా ఉండవు. బట్ ఈ కేస్‌ని మనం ఛాలెంజింగ్‌గా తీసుకొని ఇదే లాస్ట్ అటెంప్ట్ ఇంక చెయ్యమన్న ఉద్దేశంతోటి మనము ఈ సర్జరీ చేయడం జరిగింది ఈరోజు. సో హోప్‌ఫుల్లీ ఆయనకు మళ్ళీ రికరెన్స్ రాదని అనుకుంటున్నాను. ఎందుకంటే క్లియర్‌గా ట్రాక్ట్ మొత్తాన్ని ఎన్నైతే ట్రాక్ట్స్ ఉన్నాయో అన్ని ట్రాక్ట్స్‌ని లేజర్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మనం వాడిన మెథడ్ ఏదైతే ఉందో డీఎల్‌పీఎల్ అంటాం. డీఎల్‌పీఎల్ ఈ మెథడ్‌ని యూజ్ చేశాను ఈరోజు ఆ పేషెంట్‌కి. ఎందుకంటే ఇందులో 4, 5 రకాల మెథడ్స్ ఉంటాయి. లేజర్ అనంగానే అన్ని లేజర్‌లే. కానీ లేజర్‌లో చేసే టెక్నిక్‌ని బట్టి ఉంటుంది. కొన్ని ఎండోరెక్టల్ ఫ్లాప్ అంటాం. ఫ్లాప్ అంటే ఏందంటే లోపల ఓపెనింగ్‌ని కొంచెం చర్మాన్ని లేపి ఆ చర్మాన్ని క్లోజ్ చేస్తాం. అంటే చర్మం అంటే ఏదో బయటి చర్మం తీసుకురాం. అదే దగ్గర ఉన్న చర్మాన్ని మ్యూకస్ మెంబ్రేన్ ఏదైతే ఉందో దాన్ని మనము చర్మాన్ని కొంచెం ఫ్లాప్ లాగా చేసి ఆ ఫ్లాప్‌ని తీసుకొచ్చి ఏస్తుంటాం. దాన్ని మనం ఎండోరెక్టల్ ఫ్లాప్ సర్జరీ అంటాం. ఇంకొకటి ఫిలాక్ అంటాం. ప్రైమరీ సూచరింగ్ అంటే సూచర్ వేసేసి ఆ ట్రాక్‌ని అంతా కాల్చేసేస్తాం. ఫిలాక్ అంటాం. ఇంకో కొన్ని ఏంటి అంటే డీఎల్‌పీఎల్ ఈరోజు నేను యూజ్ చేసింది డీఎల్‌పీఎల్. ఈ డీఎల్‌పీఎల్ ఏం చేస్తామంటే ప్రాక్సిమల్ లైగేషన్ చేస్తాము. డిస్టల్‌ని లేజర్ చేస్తాం. ఇక్కడ డిస్టల్ లేజర్ ప్రాక్సిమల్ లైగేషన్ అంటే ఏంటి అంటే ఇంటర్నల్ ఓపెనింగ్ ఉంటుంది కదా, ఇంటర్నల్ ఓపెనింగ్ని క్లోజ్గా దగ్గరలో ఓపెన్ చేసేసి ఆ ట్రాక్ట్ని క్లోజ్ చేయడం జరుగుతుంది. సూచర్ వేయడం జరుగుతుంది. సూచరేషన్ అంటే అది కూడా మనం ఎక్కడ ఓపెన్ చేస్తాము, ఇంటర్ స్పింక్ట్రిక్ స్పేస్లో ఓపెన్ చేస్తాం. ఎందుకు ఆ స్పేస్ని చూస్ చేసుకున్నామంటే ఆ స్పేస్లో పెద్ద బ్లీడింగ్ ఉండదు. ఆ 2 స్పింక్టర్స్ ఏవైతే ఉంటాయో ఆ స్పింక్టర్స్ మధ్యన ఓపెన్ చేసేసి ఆ ట్రాక్ని ఐడెంటిఫై చేసి ఆ ట్రాక్ని అక్కడ క్లోజ్ చేసేస్తాం.